హలో అండి అందరికీ ఆవకాయ బిర్యానీ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చి బంగాళాదుంపతో మంచి కర్రీ అండి. దీనికోసం నేను టమాటో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం క్యాజు బాదం తీసుకున్నాను. మిక్సీ గ్రైండర్లో క్యాజు బాదంని వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చిని కూడా ఇందులో వేయాలి. దీన్ని బాగా గ్రైండ్ చేస్తే మనకు ఒక మంచి పేస్ట్ తయారవుతుంది. పల్లీ చట్నీ లాగా ఉంటుంది చూడటానికి. బంగాళాదుంప కూర ఎప్పుడు ఇంట్లో వండుకునేదే. కాస్త స్పెషల్గా వండుకోవాలంటే ఇంకొంచెం గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీల్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. రైస్లోకి కూడా బాగుంటుంది. ఇలా గ్రేవీ అనేది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల కర్రీ త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ పొటాటో ముక్కలు కూడా చిన్నవి కట్ చేసి పక్కన పెట్టాను. పొటాటో ముక్కలు మెత్తగా అయిపోయి కూర అంతా కలిసిపోకుండా, గ్రేవీ మాడిపోకుండా కూర బాగా రావాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కూర కోసం అన్నీ సిద్ధం కాబట్టి ఇప్పుడు కూర ఎలా వండాలో చూద్దాం. ఒక పాన్లో నూనె వేసి కాస్త వేడిగా అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అటు ఇటు కదుపుతూ బాగా వేపుకుంటూ కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి మగ్గనివ్వడం వల్ల ఉల్లిపాయ పచ్చి వాసన రాకుండా, కూర ఉల్లిపాయ వాసన రాకుండా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత జీడిపప్పు వేసుకోవాలి. గ్రేవీ కోసం జీడిపప్పుని ముందుగానే పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఇలా విడిగా వేసుకోవడం వల్ల కూడా కూర మరింత రుచిగా ఉంటుంది. కూర కాస్త మసాలా వాసన రావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిందే. కూరగాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోవాలి కాబట్టి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా మనం నిల్వ పెడతాం కదా, అలా నిల్వ పెట్టకూడదండి. దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి కర్రీ అనేది ఎక్కువసేపు నిల్వ ఉండదు. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బంగాళాదుంప కూర కాస్తంత పన్నీర్ కర్రీతో ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే పొటాటోని మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, అందువల్ల గ్రేవీ కూడా అట్లానే ఉంటుంది. ఇలా వేపుకొని మూత పెట్టి మగ్గించడం వల్ల బంగాళాదుంప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి ఆవిరికి. లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా త్వరగా కర్రీస్ కావాలంటే ఇలా గ్రేవీ కర్రీస్ త్వరగా అయిపోతాయి. అండ్ తక్కువ సమయం కూడా పడుతుంది కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికిన ఈ బంగాళాదుంప ముక్కల్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాజు బాదం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి కాబట్టి కాసేపు అటు ఇటు కదుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. నాకైతే ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కర్రీ ఎక్కువగా వండాలి అంటే కాస్త స్పెషల్గా ఉండడం కోసం ఇలా క్యాజు బాదం పేస్ట్ని వేసి కర్రీస్ ప్రిపేర్ చేస్తాను. ఇలాంటి గ్రేవీ కర్రీస్ వండుకోవడం వల్ల కర్రీ సరిపోలేదు అనే ప్రాబ్లం అయితే రాదు. ఇంట్లో కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి కర్రీస్ చాలా యూజ్ అవుతాయి. పొటాటో ముక్కలతో పాటు వేసిన గ్రేవీ కూడా చక్కగా మగ్గిపోయింది మూత పెట్టి తీయడం వల్ల. స్టవ్ దగ్గరే ఉండి మనం గంటలు గరిట అటు ఇటు తిప్పినా సరే కూర అనేది త్వరగా ఉడకదు. దానికి కారణం ఆవిరి అనేది బయటికి పోవడం వల్ల కూర లేట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేస్తున్నాను. నేను 1/3 స్పూన్కి ఉప్పు వేసాను. పసుపు 1/2 చెంచాకి తీసుకొని వేస్తున్నాను. కారం 1 స్పూన్కి వేస్తున్నాను. ఈ కర్రీ ఎక్కువగా బటర్ నాన్ కానీ లేదా పుల్కాలు, చపాతీలు ఇలా మనం చేసుకునే రోటీ ఐటమ్స్లో ఎందులోకైనా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. జీడిపప్పు బాదం మిక్సీలో గ్రైండ్ చేసాం కదా, ఆ మిక్సీ జార్ని కడగ్గా వచ్చే నీరు ఇది. ఆ వాటర్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది 1 స్పూన్ వేసిన, ఎందుకంటే గ్రేవీ చేసినప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇందులో హాఫ్ బౌల్కి వాటర్ వేస్తున్నాను.
హాఫ్ బౌల్కి మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇలా కర్రీ చేసుకునేటప్పుడు పాలు కనుక కాస్త వేసుకున్నాము అంటే కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే కూరగాయల్లో కానీ లేదా మనం వేసిన మసాలాల్లో కానీ ఏదైనా చేదు ఉంది అంటే అది కాస్త పాలు వేసిన తర్వాత మారిపోతుంది టేస్ట్. మూత పెడితే 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. మనం వేసిన నూనె, జీడిపప్పు, బాదం పేస్ట్, వాటి నుంచి వచ్చిన ఆయిల్ అన్నీ కూడా కూర మీద ఇలా రెడ్గా తేలుతుంది, కనిపిస్తుంది కదా మీకు. సో క్యాజు అయితే బాగా ఉడికింది. పొటాటో కూడా ఎక్కడ మ్యాష్ అయిపోయి కూరలో కలిసిపోకుండా ఆ పీసులు అనేవి మనకు కనిపిస్తున్నాయి చిన్నగా కట్ చేసుకున్నా సరే. కర్రీ అయితే కాస్త పల్చగా ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే చపాతీల్లోకి, రోటీల్లోకి సరిపోతుంది. నేను రైస్లోకి తినాలని అనుకుంటున్నాను కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి కూరని బాగా కలుపుతూ ఉంటే గ్రేవీ అనేది థిక్గా తయారవుతుంది. అది రైస్లోకి బాగుంటుంది. సో నేను రైస్లోకి తింటాను కాబట్టి కర్రీని అలా కలుపుతూనే ఉన్నాను స్టవ్ దగ్గర ఉండి. కర్రీ ఉడకవలసిన అవసరం లేదు, ఇంకా ఆ గ్రేవీ అనేది థిక్గా అయితే సరిపోతుంది. సో లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు. లిడ్ పెట్టాము అంటే గ్రేవీ అనేది కొంచెం మాడి స్మెల్ వస్తుంది. లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్యామిలీ కోసమే ఎక్కువ ఆలోచిస్తాం కదా. పిల్లలు నట్స్ అస్సలు తినరు చాలామంది. అలాంటప్పుడు ఇలా పేస్ట్లా చేసి కర్రీలో యాడ్ చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. గ్రేవీ అనేది చాలా కమ్మగా టేస్టీగా అనిపిస్తుంది. సో ఎవరైనా సరే పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఇష్టంగా తినే కర్రీ ఇది. ఇలాంటి రెసిపీస్ మళ్ళీ మనం ఇంకా చేసుకుందాము. సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బంగాళదుంప ముక్కలు కూరలో కలిసిపోయి మెత్తగా అయిపోకుండా జీడిపప్పు అక్కడక్కడ తగులుతూ నోటికి కమ్మగా రుచిగా ఉండే జీడిపప్పు పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెస్టారెంట్కి వెళ్ళి వేలకు వేలు పోసి మనం తినే కర్రీస్ కంటే మనం ఇంట్లో చేసే కర్రీయే ది బెస్ట్ అని అనిపించుకోవడం అయితే ఖాయం. ఒకసారి మీరు కూడా ఈ పొటాటో క్యాజు కర్రీ ట్రై చేసి చూడండి. మీకైతే ఫ్యామిలీ నుంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. ఇంటి భోజనమే ది బెస్ట్ అని అనిపించుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.